పైన ఇప్పుడు రియల్ ఎస్టేట్ పైన దేనిపైన ఇన్వెస్ట్మెంట్ చేసినా రిటర్న్స్ బాగానే ఉంటాయి. ఉమ్, కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే మనకు రెంటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ప్రాఫిట్స్ కన్స్ట్రక్షన్ కి ఎక్కువ రావండి, ఉమ్, ఓన్లీ ఓపెన్ ప్లేస్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక G+2 బిల్డింగ్ 200 స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్షన్ చేసి ఉందనుకోండి. ఉమ్, ఉమ్, ఆ బిల్డింగ్ కాస్ట్ ఫర్ ప్రెసెంట్ కొన్నప్పుడు 1 CR అనుకోండి ఆ బిల్డింగ్ కాస్ట్. ఉమ్, అది ఫ్యూచర్ లో ఏమవుతుంది, ఓపెన్ ల్యాండ్ కాస్ట్ మనకు వస్తుంది తప్ప ఉమ్, బిల్డింగ్ కాస్ట్ అనేది రాదు. బిల్డింగ్ కాస్ట్ ఏమవుతుంది, స్క్రాప్ వాల్యూ కిందకి వస్తుంది, స్క్రాప్ వాల్యూ వస్తుంది. ఉమ్, ఓపెన్ ప్లాట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 CR అనుకోండి, బిల్డింగ్ 30 lakhs తీసేసిన 70 lakhs మనకు ఓపెన్ ప్లాట్ పడ్డది అనుకో 200 స్క్వేర్ యార్డ్స్. ఉమ్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానికి 35,000 అరౌండ్ పర్ స్క్వేర్ యార్డ్ అనుకోండి. ఫ్యూచర్ లో మనం క్యాలిక్యులేషన్ ఏం చేసుకోవాలంటే 35,000 కి మనకు స్క్వేర్ యార్డ్ పడ్డది, ఉమ్, ఇప్పుడు మనం 50,000 కమ్ముతామా 60,000 కమ్ముతామా, ఇది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి తప్ప ఉమ్, బిల్డింగ్ అనేది క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో ఆల్వేస్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఓపెన్ ప్లాట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. ఉమ్, లేదు బిల్డింగ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్లేసెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రెంటల్ ఇన్కమ్ కలిసి వస్తుంది. ఓకే. బిల్డింగ్ వాల్యూ రేపటి బిల్డింగ్ వాల్యూ రాకపోయినా ఈ రెంటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ చేస్తే ప్రాఫిట్స్ లోకి వచ్చేస్తుంది.